గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ పెన్షన్స్ డే ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 26 మంది సీనియర్ పెన్షనర్లను ఈ సందర్భంగా సన్మానించారు. 2021 సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. సంఘ నాయకులు సీనియర్ పెన్షనర్లతో పాటు డిటిఓ ఎస్ పద్మ, ఎస్టీఓ ఎండి నాజీం, ఏటీఓ మధుకర్, రవీందర్ అకౌంటెంట్లను సన్మానించారు. కార్యక్రమానికి పెద్ది ఆనందం అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా శాఖ కోశాధికారి హద్దునూరి నాగేంద్రం, కార్యదర్శి కనిపర్తి నాగభూషణం, సంస్థాగత కార్యదర్శి చింతకిండి నరసింహులు, జగిత్యాల హెడ్ క్వార్టర్ కార్యదర్శి ఎండి మిసాక్ అహ్మద్, కోశాధికారి కంటే అంజయ్య, నందయ్య, ఎం సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ వనమాల సత్యనారాయణ, రూరల్ అధ్యక్ష కార్యదర్శులు ఏ లచ్చయ్య, సుబ్బరాజు, రాములు, కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిటిఓ గారికి సన్మానం జరుగుతుంది. క్రాస్ అండ్ సన్మానం చేయబడింది. నాజిమ్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం సార్. 1 minute సార్. ఫోన్ తెప్పించి పెట్టుకోండి. ఈరోజు మాచే సన్మానం పొందుతున్నందుకు వారికి అభినందనలు. సార్ ధన్యవాదాలు. కంగ్రాట్స్ సార్. డిసెంబర్ 15 ప్రతి సంవత్సరం మనం జరుపుకునేటువంటి పండగ జాతీయ పెన్షనర్ దినోత్సవం. ఈరోజు మనం ప్రతి సంవత్సరం దాదాపు 10-12 సంవత్సరాల నుంచి కూడా జరుపుకుంటున్నాం. మరి ఇలాంటి ప్రోగ్రాంకు మనకు ముఖ్య అతిథిగా వేయించేసినటువంటి పెద్దలు మన జగిత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు. కార్యక్రమానికి అడ్డంకులు ఉన్నప్పటికీ మనము ఈ కార్యక్రమాన్ని కంపల్సరిగా జరుపుకోవాలి ప్రతి సంవత్సరం లాగానే అనే ఉద్దేశంతో నూతనంగా 70 సంవత్సరములు దాటినటువంటి పెన్షనర్ మిత్రులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇలాంటి కార్యక్రమానికి గత సంవత్సరం మన డాక్టర్ సాబ్ వచ్చారు, ఇప్పుడు కూడా వచ్చారు. చాలా సంతోషం. జగిత్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు, అలాగే వేదికమైనటువంటి పెద్దలు, వివిధ యూనిట్ల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, సన్మాన గ్రహీతలు, మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సభ్యులందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ, మరి 17th డిసెంబర్ అనేది సార్ చెప్పారు. నకారా గారు కేసు వేసిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి చంద్రచూడ్ గారు 17th డిసెంబర్ 1982లో జడ్జిమెంట్ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చేటువంటిది గిఫ్ట్ కాదు, ఇది ఎన్నో సంవత్సరాలు వివిధ హోదాల్లో సర్వీస్ చేసినందుకు వాళ్ళు శేష జీవితం హ్యాపీగా గడపడానికి ఇచ్చేటువంటి హక్కు వాళ్ళకున్నది కనుక
ప్రతి పెన్షనరు హక్కు ఉన్నది కనుక వాళ్లకు కంపల్సరీ పెన్షన్ ఇవ్వవలసిన అవసరం ఉంది అని తీర్పు చెప్పిండ్రు. దాని పర్యవసానమే ఇవాళ మనం జరుపుకున్నటువంటి ఈ పెన్షన్ డే. 17 డిసెంబర్ 1982లో చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ క్రమంగానే ఇవాళ మనం పొందుతున్నటువంటి డిఏ కానీ పెన్షన్ కానీ పిఆర్సీ కానీ ఇవన్నీ వారికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ క్రమంగానే ఈరోజు మనం పొందుతున్నాం. ప్రతి మన సంక్షేమ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమంలో పాల్గొనని ఉన్న కూడా కోవిడ్ కారణంగా మనం పాల్గొనలేకపోయాం. అలాగే గౌరవ శాసనసభ్యులు గారు మా రిటైర్డ్ ఉద్యోగులకు 2 కోప్షన్ ఇచ్చిండ్రు. అంటే గ్రూపులు వేరైనా మన కమ్యూనిటీ వేరైనా ఏదో మా రిటైర్డ్ ఉద్యోగులకు అవకాశం ఇచ్చింది కనుక ఈరోజు సన్మానం చేసే 22 మందితో సహా మాకు అవకాశం ఇచ్చినటువంటి మా కోప్షన్ మెంబర్స్ కూడా ఈరోజు మేము సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాం సార్. ఎంతో కృషి చేసి దేశవ్యాప్తంగా పెన్షన్స్ వచ్చే విధంగా ప్రభుత్వాలతో మాట్లాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి మాట్లాడడం, చర్చలు చేయడం, కేసులు కూడా వేసి ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులకు ఒక భద్రత కల్పించినందుకు వారికి కూడా వారికి కేసులు పూలమాలను అర్పించి వారిని స్మరించుకోవడం జరిగింది. ఇది చాలా మంచి ఆనవాయితీ. ఎందుకంటే మనకి ఎవరైతే మంచి పనులు చేసి పెడతారో వాళ్ళని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకున్న అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరూ కూడా మరొకసారి నాకు శుభాభినందనలు తెలియదు. పెన్షనర్స్ ఆఫీస్కు పలుమార్లు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగ సంఘం నాయకులు అందరూ కూడా నాకు ఒక డాక్టర్గానే మీరు అందరూ చిరపడుతున్నారు, ఏదో కొత్త కాదు. నేను కూడా ఇక్కడ పుట్టి పెరిగినా కాబట్టి చిన్ననాటి నుంచి మీ అందరి ముందు పెరిగిన వాళ్ళే. కొందరు ఇప్పుడు నా సమకాలీకులు కూడా రిటైర్ అవుతున్నారు, నా ఫ్రెండ్స్ కూడా. మరి నాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని రిటైర్ అయిన వాళ్ళలో 70 సంవత్సరాలు నిన్న వారికి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఆ సన్మాన గ్రహీతలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎవరెవరైతే మన తెలంగాణ బిడ్డలు ఉన్నారో అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతి వారిని కూడా గౌరవించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో కొంత ఆర్థిక ఇబ్బందులు వచ్చి కరోనా వచ్చి 2-3 సంవత్సరాల నుంచి మనం కొంత ఇబ్బందులు పడి కొంతమంది అసంతృప్తులు వాడడం వాస్తవం. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, అందరికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలా గౌరవించుకోవడం జరిగింది. ఇది ఒకటి కాదు, ఇక చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా పిఆర్సీ కానీ అన్నింటిలో కూడా అంతకుముందు ఎన్నటికంటే కూడా ఓ 2 ఇంతలు కొంత శాతం మెరుగ్గానే పనిచేసింది. అదేవిధంగా హెల్త్ కార్డులు ఇవ్వడమే కానీ వెల్నెస్ సెంటర్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది. వెల్నెస్ సెంటర్ది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ ఒకటొకటి ప్రారంభమై తెలంగాణ ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో అనుకోని ఇబ్బందులు మనకు ఏర్పడ్డాయి. మనందరికీ తెలుసు. ఇవాళ ఇక్కడ కూర్చొని మనం కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం కావచ్చు, కానీ ప్రపంచవ్యాప్తం, ఎందుకంటే మీరందరూ కూడా విద్యావంతులు, మేధావులు. ఇక్కడ నేను చేతులు చుట్టుకొని స్పీచ్ ఇచ్చిపోతే గారికి పోయి దగ్గర మాట్లాడతారు తప్పని. ప్రపంచవ్యాప్తంగానే ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఇక్కడ అక్కడ కాదు, భారతదేశ వ్యాప్తంగా అయితే ఎంత ఘోరంగా ఉన్న జీడిపి కానీ ప్రతి విషయం అసలు పూర్తి స్థాయిలో పడిపోయింది. ఇప్పుడైతే -24% పోయింది భారతదేశ వ్యాప్తంగా. మన దగ్గర కూడా కొంత ఇబ్బంది పడుతున్నాం వాటి వాస్తవం. అయినా కానీ మరి ఇప్పుడిప్పుడే మళ్ళీ కుదుటపడుతూ ఉన్నాం. ఆ కరోనా మహమ్మారి కూడా కొంత తగ్గుతూ ఉన్నది, కానీ ఇప్పటికి పోలేదు. కేసులు చూస్తేనేమో 3% దాటుతలేవు. కానీ మనం తొందరపడి ఎక్కడెక్కడైతే గుంపులుగా పోతున్నామో, సభలు సమావేశాలు నిర్వహించుకుంటున్నామో అక్కడ కేసులు పెరుగుతున్నాయి. నేను ప్రత్యేకంగా ఇవాళ ఈ పెద్దల సభలో ఎందుకు చెప్తున్నా అంటే, అందరు పెద్దలు ఉన్నారు, ఈ పెద్దల సభలో ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా పెద్దలకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ కానీ, రాష్ట్రం కానీ, ప్రపంచం కానీ ఇప్పుడు ఈ కరోనాతో ముడిపడి ఉన్నది. దానివల్ల ఎన్నో రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గింది. వ్యక్తిగతంగా కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, మీలాంటి వారు పెన్షన్లు ఓ ఇల్లు కొట్టుకొని ఇంకొక ఇల్లు కట్టుకుంటే దానికి కిరాయి వస్తలేదు. ఓ చిన్న షాప్ కిరాయికి ఇస్తే
కిరాయిలు సరిగ్గా రావట్లేదు. సాఫ్ట్వేర్ వాళ్ళు బిల్డింగ్లు కాల్ చేసి పెట్టారు. అంటే ఓవరాల్గా దానివల్ల ప్రభుత్వంకి వచ్చే ట్యాక్సులు కానీ పన్నులు కానీ ఆదాయం గణనీయంగా పడిపోయింది. దానివల్ల కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. తప్పకుండా ఇప్పుడు